హలో ఫ్రెండ్స్, మేము తిరుపతి వెళ్తున్నాం. తిరుపతి స్టేషన్ రీచ్ అయిపోయాము. ఆల్రెడీ ట్రైన్ జర్నీ వీడియో పెట్టేశాను కాబట్టి ఇదండి తిరుపతి రీచ్ అయిపోయాము. అప్పుడు మేము బస్ ఎక్కాము, ఏసీ బస్. తిరుపతి కొండమీదకి బస్సు ఎక్కాము, ఏసీ బస్. ఇక్కడ ఎవరికైనా టికెట్స్ సీట్స్ ఉంటే టికెట్స్ లేని వాళ్ళు నేను చూపించిన దగ్గర టికెట్స్ తీసుకోండి, అక్కడ ఇస్తారు టికెట్స్. కండక్టర్ అయితే పైకి రారు కాబట్టి ఇక్కడే తీసుకోవాలి టికెట్స్. ఇక్కడ చెకింగ్ కూడా ఉంటుంది. చెకింగ్ అన్ని ఎలక్ట్రిక్ సామాన్లు. మేము వెళ్ళేటప్పుడు ఎవరో ఎలక్ట్రిక్ కుక్కర్ ఏదో తీసుకుని వచ్చారు, వాళ్ళని ఆపేశారు, తీసేయండి బయటకు అనేసి. ఇలాంటివన్నీ నాట్ అలౌడ్ అన్నమాట. వాచ్ కూడా వాచ్ నార్మల్ వాచ్ అయితే అలౌడ్ ఉంటుంది, కానీ అందరూ జాగ్రత్త. ఏం కావాలో మనం కొంతమందికి వెళ్ళాం అవే తీసుకుని వెళ్ళాను. మా బట్టలు ఏం కావాలో అవే తీసుకుని వెళ్ళాలి, జాగ్రత్తగా ఉండండి. కానీ 7 కొండలు మేము నార్మల్గా అయితే ఎప్పుడు ప్రతి ఇయర్ వెళ్తూ ఉంటాము, ఎప్పుడు స్టెప్స్ ఎక్కే వెళ్తాము. ఇప్పుడు కొంచెం అర్నీ చిన్నది కాబట్టి ఎత్తుకోవడానికి ఇబ్బంది అనేసి మేము బస్కి ఎక్కేసాము. ఎక్కువ మాత్రం మేము నడుచుకుని వెళ్ళేది, కానీ ఈసారి బస్సు ఎక్కేటప్పటికి మాకే ఒక బస్సు ఎక్కామంటే ఏదో ఒక ఫీలింగ్. చూసారా 7 కొండల మీద దేవుడు ఎలాగ వచ్చారో. ఇదో ఎప్పుడు వింటూనే ఉంటాం, కానీ బస్సు ఎక్కుతుంటే ఇంకా మాకు డౌట్స్ ఎక్కువైపోయాయి. మా వెంకటకి కానీ నాకు కానీ వెళ్తూ ఉంటే బస్సు, దేవుడు ఇన్ని కొండల మీద ఎలాగా ఉన్నారు, ఎలాగ ఇంత ఆన్సర్స్ క్వశ్చన్స్ మాకు మా మనసులోనే మాకే క్వశ్చన్స్. అది ఎక్కుతుంటే ఒక ఆనందం. మేము 300 రూపీస్ టికెట్కి వెళ్ళాము. 3 months ముందే మేము బుక్ చేసుకున్నాం టికెట్. దానికి 300 రూపీస్ టికెట్, రూమ్ కూడా అలౌడ్. మాకు రూమ్ కూడా ఇస్తారు. CRO దగ్గరికి వెళ్ళి అక్కడ రూమ్స్కి మనం చూపిస్తారు స్లిప్, అక్కడే మనకి రూమ్ ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ వేస్తారన్నమాట. ఇచ్చిన తర్వాత మేము పుష్కరిణిలోకి ఎంటర్ అయిపోయాం కదా లోనికి. ఇవి డైరెక్ట్గా మేము బస్ దిగ్గానే పుష్కరిణిలోకి వెళ్ళి స్నానం చేసేసి దేవుడికి మేము స్నానం చేసేసి మంచిగా మొక్కుని మేము రెడీ అయిపోయాము. 300 రూపీస్ టికెట్ కాబట్టి మేము శారీ, వెంకటి పంచు ఇవన్నీ పిల్లలిద్దరికి రెడీ చేసి ఇదిగోని బయలుదేరిపాము. చాలామంది డౌట్ ఏంటంటే ఇక్కడ ఫోన్ అలౌడ్ ఉందా అనేసి. ఫోన్ ఎవరికి అలౌడ్ వెళ్ళింది, ఎంత ఏమంటే పెద్దవాళ్ళైనా సరే ఫోన్ నాట్ అలౌడ్ అన్నమాట. ఇక్కడ మేము 2 కిలోమీటర్ వరకు మాత్రమే ఫోన్ అలౌడ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆ తర్వాత ఫోన్స్ అనేవి తీసేసుకుంటారు. ఫోను, బ్యాగ్ అవన్నీ అక్కడ పెట్టేయాలి. ఓన్లీ మనీ మాత్రమే మన దగ్గర ఉంటుంది. వెళ్ళిపోయిన తర్వాత దర్శనం మాత్రం చాలా అంటే 1.5 అవర్లో మాకు దర్శనం అయిపోయింది. చాలా బాగా దేవుడిని బాగా దగ్గర నుంచి చూసాము. బయటికి రాగానే దేవుడి బయటకు వచ్చారు. అది దాన్ని చూసి చాలా ఎక్సైట్మెంట్ అయిపోయింది. ఏనుగు అనేసి ఇక్కడ ఇంకా పిల్లలకి ఆకలి వేసిందని పూరి తీసుకున్నాను. చూసారు పెద్ద పూరి తినేసి ఇంకా నైట్ మొబైల్స్ కూడా తీసేసుకున్నాం కదా. తీసేసుకుని ఇంకా అలాగా అక్కడ కూర్చున్నాం ముందు అనేసి. అక్కడ వెళ్తే జనాలు వెళ్తున్నారు. ఎంతమంది జనాలు అంటే ఒక వెళ్తున్నారు చాలామంది జనాలు. కానీ దేవుని దగ్గర చూసాం. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మాకు. ఇదిగోండి అక్కడే వెంగమాంబ